చూడండి, సూర్యుడు మునిగేటప్పుడు ఎంత బాగుంటుంది చూడండి. సూర్యుడు మునిగేటప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది చూడండి. ఎంత బాగుంటుంది సూర్యుడు మునిగేటప్పుడు. డి విటమిన్ బాగుంటుందండి. సూర్యుడు మునిగేటప్పుడు డి విటమిన్ బాగా పనిచేస్తుంది. కొంతమంది సూర్యుడు లాగా కష్టపడుతూ ఉంటారండి. వాళ్ళు 70 ఇయర్స్ 80 ఇయర్స్ వచ్చే వరకు కొంతమంది కష్టపడుతూ ఉంటారు. కొంతమంది 45 50 ఇయర్స్కంతా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారండి. ప్లానింగ్ ఉంటుందండి వాళ్ళకి. ప్లానింగ్ ఉంటుంది. ఈ వయసుకి మేము రెస్ట్ తీసుకోవాలా అనే ప్లానింగ్ వాళ్ళకు ఉంటుందండి. ఈ వయసుకి మేము రెస్ట్ తీసుకోవాలా అనే ప్లానింగ్ లేకపోతే మనం బతకలేమండి. ప్రతి ఒక్కరికి ప్లానింగ్ ఉండాల జీవితంలో. ప్లానింగ్, ఈ టైంకి పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలా, ఈ టైం మేము రెస్ట్ తీసుకోవాలా, ఈ టైంలో మేము తీర్థయాత్రలకు పోవాలా అనే ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటే లైఫ్ వెల్ సెటిల్. 50 55 60 ఇయర్స్కి వెల్ సెటిల్ అయిపోవాలండి. వాళ్ళ జీవితం చాలా సుఖమయంగా ఉంటుందండి. చాలా సుఖమయంగా ప్లానింగ్ ప్రతి ఒక్కరికి ప్లానింగ్ అనేది ఉంటే వాళ్ళ జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడే ప్లానింగ్ చేసుకుంటారండి. కొంతమంది చాలామంది ప్లానింగ్ చేసుకుంటారండి. చాలామంది ఎవరికో కొంతమందికే ఏ ప్లానింగ్ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళకి ఆలోచన అనేది ఉండదు, ఏమీ ఉండదండి. ఊరికే గాడిదలాగా కష్టపడేది కాదు. ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడియా, ప్లానింగ్ అనేది ఉండాల. ముందు జరిగిపోయేది కూడా గ్రహించుకోవాలండి. ఈ టైంకి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోవాలా, ఈ టైంకి మేము ఇలా ఉండాలి, ఈ టైంకి ఇలా ఉండాలా అనే ప్లానింగ్ ఉంటే నిజంగానే వాళ్ళు సక్సెస్ దాంట్లో నడుస్తుంటారండి. సక్సెస్ బాటలో ఉంటారు వాళ్ళు. నిజంగా ప్లానింగ్ అనేది లేడీస్కి భార్యకి ఉండాల, భర్తకి ఉండాలి. ఊరికే భార్యకే ఉంటే సరిపోదండి, భర్తకి ఉండాలి. సంపాదించే భర్తకి మెయిన్ ఉండాల్సింది ప్లానింగ్ అండి. భార్యకి ఎంత ఉంటే ఏమండి, భర్తకి సంపాదించేవానికి ప్లానింగ్ ఉంటే అన్నీ సక్సెస్ అవుతాయి. నిజంగానే లైఫ్ టైం బాగుంటుందండి. ప్లానింగ్ ఉంటే లైఫ్ టైం చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుందండి. చాలా తెలివి అవసరం లేదండి. కొంచెం తెలివి ఉన్నా కూడా చాలా చక్కగా ఫ్యామిలీని నడుపుకోవచ్చండి. చాలా తెలివి అవసరం చాలా ఇదేం అవసరం లేదండి. కొంచెంలోనే అన్నీ మనము చేసుకోవచ్చు. దించాలంట. అన్నీ మూగు భాషల్లో చెప్తుంది. అన్నీ సైలెంట్గా చేస్తుంది, అన్ని అల్లరి పనులన్నీ.